నన్ను ఈ ఉదయకాల సమయంలో నన్ను తండ్రి నీ మందిరానికి వచ్చిన మాతో దేవా నాన్న సూటిగా స్పష్టముగా దేవా నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడండి దేవా తండ్రి. నాయన మాకు కలిగిన బంధకాల నుంచి దేవా తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా దేవా తండ్రి విడుదల దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. చాలా సంతోషము. మనమందరమే వేకువ జామున దేవుని సన్నిధిలో ఈ విధంగా మందిరంలో గడపడం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. ఇలాంటి ధన్యత ప్రతి ఒక్క సంఘాలకి ఉండాలని మన ప్రార్థన. దేవునికి స్తోత్రం. మనమందరమే మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తనలు 146 కీర్తన 7వ మాట చదువుకుందామండి. పేజీ నెంబర్ 528. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చెను, ఆకలిగొని వారికి ఆహారము దయచేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశము యెహోవా బంధించబడి వారికి విడుదల చేయను. దేవునికి స్తోత్రం. మనుషులమైన మనము అనేకమైన బంధకాలలో ఉంటూ ఉన్నాము. కొంతమంది ఏంటంటే ఆర్థికమైన బంధకాల్లో ఉన్నారు, కొంతమంది అనారోగ్యమైన బంధకాలు ఉన్నారు, మరి కొంతమంది ఏంటంటే మానసికమైన బంధకాలు కూడా ఉన్నారు. ఇలా చూసినట్లయితే చాలా రకాల బంధకాలలో ఉన్న మనలను ఎవరంటే విడిపిస్తారంటే దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. అయితే మనకు కలిగిన ఆ బంధకాల నుంచి మన దేవుడు మనల్ని విడిపించాలి అని అంటే మనము దేవుని సన్నిధిలో గడిపి దేవునికి మన మొరని చెప్పేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక విషయాన్ని నేను చెప్తానండి. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక 3 రకాల గాడిదలు ఉన్నాయి. ఈ 3 రకాల గాడిదల్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళేటప్పుడు ఏదో సందర్భం అతను పని చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు ఆ గాడిదల్ని పెట్టి తను ఏదో పని చేయాలనుకుంటే కట్టడానికి 2 తాళ్ళు ఉన్నాయట. అప్పుడు పక్కన ఉన్న వ్యక్తికి అడుగుతున్నాడు, ఇప్పుడు నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, 3 గాడిదలకి 2 తాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఎలాగంటే 3వ గాడిదకి నువ్వు కడుతున్నట్లుగా యాక్టింగ్ చెయ్యు, కట్టక్కర్లేదు, జస్ట్ ఆ 2టికి ఎలాగ కట్టావో 3వ దానికి కూడా కట్టేటట్లుగా నువ్వు యాక్ట్ చేస్తే సరిపోద్ది అని అంటే ఆ విధంగా యాక్ట్ చేసి చక్కగా ఏంటంటే 2 గాడిదలకి ఎలాగ కట్టాడో 3వ గాడిద కూడా అలాగే కట్టడము చేశారట. చేసిన తర్వాత తన పనులన్నీ చేసుకున్న తర్వాత 3 గాడిదలు కూడా చక్కగానే ఉన్నాయట. కట్టలేని గాడిద కూడా చాలా చక్కగానే ఉందట. అయితే వాటిని విడిపించి తీసుకొని వెళ్ళడానికి ఆ 2 గాడిదలకి తాడులు తీసి ఈ 3వ గాడిదను కూడా తోడుకొని వెళ్దామని అంటే 3వ గాడిద రావట్లేదట. రావట్లేదు అని ఎంత చూస్తున్నా, ఎంత దాన్ని కొడుతున్నా, ఎంత చేస్తున్నా అది రావట్లేదు. అయితే ఏ వ్యక్తికైతే అడిగాడో అదే వ్యక్తికి మరలా అడుగుతున్నాడు, అయ్యా 3వ గాడిద రావట్లేదంటే తాళ్ళు నువ్వు ఎన్ని గాడిదలకి ఇప్పావా అని. నేను 2 గాడిదలకి ఇప్పానండి. మరి 3వ గాడిదకి అయ్యా కట్టలేదు కదా, కట్టలేకపోయినా కూడా నువ్వు విప్పాలి అని అన్నాడట. మళ్ళీ విప్పినట్టుగా కూడా యాక్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కొన్ని కనిపించే బంధకాలు మనకు ఉంటాయి కట్టినట్టుగా, కొన్ని ఏంటంటే కనబడవు. అవి ఆ బంధకాలను ఎవరు తీర్చాలనంటే దేవుడే మనకి ఆ బంధకాల నుంచి విడుదల చేయాలి. దేవునికి స్తోత్రం. మనుషులమైన మనకి అనేకమైన బంధకాలు ఉంటాయి, బయటికి కనిపించవు. మనం వేసుకున్న షూట్ను బట్టి, బూట్ను బట్టి, లేకపోతే మనం వేసిన వస్త్రాలను బట్టి అబ్బా వీళ్ళు కీరా బాగానే ఉన్నారు అని అనిపిస్తుంది. కానీ వ్యక్తిగతంగా మానసికంగా మనకున్న బాధలు మనకు తెలుసు. 1,00,000 రూపాయలు వచ్చినోడికి 1,00,000 కష్టాలు ఉంటాయి, 10,000 వచ్చినోడికి 10,000 కష్టాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆయా బంధకాల్లో ఉంటారు. అయితే వాటన్నిటి నుంచి విడిపించేది ఎవరంటే దేవాతి దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. కానీ మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో చిన్న ఇబ్బంది వచ్చిందని తెలుసో తెలియక కొన్ని తప్పుడు నిర్ణయాలు చేసి అంతకి చిన్న బంధకం అయితే దానికి ఇంకా పెద్దదిగా చేసుకొని ఇంకా తమ కుటుంబాలని పాడు చేసుకునే వారుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే మనకి ఎలాంటి బంధకాలు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి ఎవరు
విడుదల చేస్తారంటే దేవాతి దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. మనం చూసినట్లయితే చాలా మంది ఏంటంటే మానసికమైన బంధకాలు అంటే భయం ఎప్పుడు చూసినా ఏటైపోద్ది అని తమ కుటుంబం బట్టి తమ వ్యక్తిగత జీవితాలు బట్టి ఏంటంటే ఎప్పుడు చూసినా వాళ్ళు భయము ఆందోళన కలిగి మానసికమైన బంధకాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే భౌతికమైన బంధకాలు, అవి ఏంటంటే సెల్ ఫోను, తాగుడు, సిగరెట్, జలసాలు, ఇవే బంధకాలు. వాటి నుంచి విడిపించే వ్యక్తి కూడా దేవాతి దేవుడు. అయితే వాటి నిమిత్తం ఏంటంటే మనము ప్రార్థన మాత్రమే చేయాలి. కొంతమంది ఆ వస్తువులు కానీ అవి ఆ థింగ్స్ కానీ లేకపోతే వాళ్ళు ఏంటంటే ఉండలేరు. వాళ్ళు ఏంటంటే కొంత అప్పు అయినా చేసైనా అవి కొనుక్కోవాలి, అవి కలిగి ఉండాలి అని ఈ మానసికం కాకుండా భౌతికమైన బంధకాలతో కూడా చాలా మంది ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే ఆత్మీయ బంధకాలు అంటే వాడికి ఏంటంటే ఆత్మీయ సంబంధం కలిగి ఉండదు. ఎప్పుడు పాపంలోనే ఉంటారు, పాపంలోనే తిరుగుతారు, పాపంలోనే పెరుగుతారు, పాపంలోనే జీవిస్తారు. ఎప్పుడు చూసినా వాళ్ళు ఏంటంటే చెడు సాంగత్యంలోనే ఉంటారు. అదొక విధమైన బంధకం. అయితే వీటన్నిటి నుంచి ఎవరు విడిపింపజేస్తారంటే దేవాతి దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. మనం ఇజ్రాయిల్ ప్రజల్ని మనం చూసినట్లయితే నిర్గమకాండము 6వ అధ్యాయము 6లో మనం చూసినట్లయితే ఇజ్రాయిల్ ప్రజలు దాసత్యం నుంచి ఎవరు విడిపించారంటే దేవాతి దేవుడు మాత్రమే విడిపించాడు. దేవునికి స్తోత్రం. నిర్గమకాండము 6వ అధ్యాయము 6లో ఒక మాట ఉంటుంది. కాబట్టి నీవు ఇజ్రాయిలుతో ఇలాగో చెప్పుము, నేనే యెహోవాను, నేనే ఐగుప్తులో బరువుల నుండి క్రింద నుండి మిమ్మును వెలుపలకు రప్పించి వారి దాసత్యంలో నుండి మిమ్మును విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మల్ని విడిపించి. చాలండి. నిజంగా ఫరో యొక్క చేతుల్లో ఉండేటప్పుడట ఇజ్రాయిల్ ప్రజలు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. మనకి కొంత పని ఇప్పుడున్న వర్క్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయంటే ఒక 8 గంటలు లేకపోతే ఒక 9-10 గంటలు మాత్రమే ఉంటుంది. అక్కడ ఫరో చేతుల్లో బానిసత్వంలో ఉండేటప్పుడు అలా కాదు. ఎప్పుడు చూసినా పని, చాలా తక్కువ రెస్ట్ ఉండేది. అలాంటి ఎప్పుడు చూసినా వాళ్ళు ఏంటంటే మట్టికి సంబంధించినవి ఇలాంటి పనులు చేస్తూనే వారి యొక్క జీవితాలు ఉండేది. వారి జీవితంలో రెస్ట్ అనేది లేదు, విశ్రాంతి అనేది ఉండేది కాదు. అలాంటి బ్రతుకుల నుంచి ఎవరు వారిని విడిపించారంటే దేవాతి దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. మనము చూసినట్లయితే వారికి భౌతికంగా అలాంటి బంధకాలు ఉన్నాయి. అంతకు మించిన బంధకాలు లాంటివి ఈరోజు మన జీవితంలో ఉన్నాయి. నిజంగా నెల రాగానే ఏటైనా వస్తుంది అంటే ఫస్ట్ వీళ్ళు మనకి బాగా తెలిసినవి ఏంటంటే డోకరాలు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, స్కూల్ పిల్లలు ఉంటే స్కూల్ ఫీజులు కట్టాలి, పెద్దవాళ్ళు ఉంటే కాలేజ్ ఫీజులు కట్టాలి, వీటితో సరిపోద్దా ఇంటి రెంట్ కట్టాలి. ఒకవేళ వీటితో సరిపోదు. కొంతమందికి ఇప్పుడు మా మదర్కి అయితే ఆమె పెరాలసిస్ పేషెంట్ కాబట్టి మెడిసిన్స్ నెలకి 3,000 అవుతాయి. కొంతమందికి 3,000 5,000 అయిన సందర్భాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఇంకొక అప్పులు కట్టాలి. ఇలాంటి బంధకాలన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి. వాటిని బట్టి మనం ఏంటంటే భయపడుతూ, వాటిని బట్టి మనం దిగులు చెందుతూ, వాటిని బట్టి మనం ఇంకా కృంగిపోకుండా ఉండకుండా మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే జలసాలకి మనం ఖర్చు పెట్టి వాటిని తీర్చమని దేవుడికి మనం అడగడం కాదు. మన కుటుంబాలు బట్టి, మన వ్యక్తిగత జీవితాలు బట్టి మనం కొన్ని అప్పు చేస్తూ ఉంటాం. అలాంటి వాటిని బట్టి మనము కృంగిపోకుండా నిజంగా దేవుని సన్నిధిలో దేవా ఫలానా ఇబ్బంది కలిగి ఉంది, దేవా వాటి నుంచి నన్ను విడిపించు అని మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నట్ట దేవుడు తప్పకుండా ఆ యొక్క బంధకాల నుంచి మనల్ని విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం. బహుశా కీర్తనలో 107:14లో ఒక మాట ఉంది, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. దేవునికి స్తోత్రం. నిజంగా వారి యొక్క జీవితం ఎలాగుందంటే చీకటట. అంటే బయటికి మనం చూస్తే వెలుగులాగా ఉంటుంది, కానీ వారు బ్రతికాకము కూడా చాలా చీకటిగా ఉంటుంది. అదేవిధంగా మరణాంధకారంలో నుండి వారిని విడిపించారట. దేవునికి స్తోత్రం. అంత గొప్ప కార్యాలు చేసిన దేవాతి దేవుడు మన జీవితంలో చేయడానంటే తప్పకుండా చేస్తాడు. కొన్ని కుటుంబాలు బాగానే కనబడతాయి, కానీ ఆ కుటుంబాలకు ఉన్న సమస్యలు మనం చూసినట్లయితే
కొన్ని పుస్తకాలే రాయొచ్చు, అన్ని కష్టాలు ఉంటాయి. దేవా నాకే ఈ కష్టాలు, నా కుటుంబానికి ఈ కష్టాలా అని మనము బాధ చెందడం కాదు, కానీ మనము దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తారండి. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రార్థన అనే వరాన్ని మనం కలిగి ఉన్నాం, కానీ మనకి ఉన్న సమస్యలనే దేవుని దగ్గరికి తీసుకుని రాము. ఒకానొక సందర్భంలో ఆ యొక్క అపోస్తల కార్యములు 16:25 ఒక సందర్భం ఉంటుంది. పౌలు గారు శీలలు వాళ్ళు ఏంటంటే చెరసాలలో వేయబడిన సందర్భం ఉంటుంది. ఆ యొక్క సందర్భంలో వాళ్ళు ఏం చేశారనంటే, చెరసాలలో ఉండేటప్పుడు వాళ్ళు కృంగిపోలేదు, లేకపోతే చెరసాలలో ఉండేటప్పుడు ఎందుకు ఇలా జరిగిందని బాధపడలేదు, కానీ వారు ఒకటి అక్కడ మనం చూసినట్లయితే మధ్యరాత్రి వాళ్ళు ఏం చేశారంటే దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి అనే ఒక మాట రాయబడ్డది. అంటే వాళ్ళు ఏం చేశారంటే అలాంటి చెరసాలనే బంధకంలో ఉండేటప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రార్థన మాత్రమే చేస్తూ దేవుని కంటే కీర్తనలు పాడారట. దేవునికి స్తోత్రం. నిజంగా మనకి సమయం ఉన్నప్పుడల్లా మనకు కలిగిన బాధల విషయంలో కానీ మనం దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో మనం పాటలు పాడుతూ కీర్తిస్తూ ఆయన ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అండి, ఎంతో మంది జీవితాలను మార్చిన దేవుడు మన జీవితాలను మార్చడా, మన బ్రతుకులు మార్చడా, మన స్థితులను మార్చడా అంటే దేవుడు తప్పకుండా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరలా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనకి మన కుటుంబాలకి ఎలాంటి బంధకాలు ఉన్నాయి, ఎలాంటి విపత్తులు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి స్థితిలో మనం ఉన్నాయి, మనము ప్రార్థన మనము చేస్తూ కీర్తనలు పాడుతూ ఆయనతో మనం ఒక సహవాసము కలిగి ఉంటే అలాంటి బంధకాలన్నిటిలో నుండి మన దేవుడు మనల్ని విడిపింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. వినవాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అని మా కన్న తండ్రి, నీకు వందనాలు దేవ తండ్రి. ఉదయకాల సమయంలో నాయన తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడవని మేము నమ్ముచున్నాము దేవ తండ్రి. నేను ఆన్లైన్లో వింటున్న నేను వ్యక్తులు కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నీ మందిరానికి వచ్చిన కుటుంబాల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను దేవా. నాయన ప్రతి ఒక్క కుటుంబాల్లో దేవ చిన్నదో పెద్దదో నాయన బంధకాలు అంటూ ఉన్నాయి దేవ తండ్రి. నాయన ఈ యొక్క బంధకాలన్నిటిలో నుంచి దేవ నీవు మాత్రమే నాయన మమ్మల్ని విడిపింపచేస్తావని మేము నమ్ముతున్నాము దేవ తండ్రి. నాయన ఏ కుటుంబానికి ఏ బంధకం కలిగి ఉన్నారో దేవ తండ్రి సమస్తము ఎరిగిన వ్యక్తివి దేవ తండ్రి, నీకు సమస్తము తెలుసు నాయన తండ్రి. దేవా ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి ప్రతి ఒక్క కుటుంబాలను నీ చేతికి అప్పు చెప్తున్నాను దేవా. వారికి ఉన్న బంధకాల నుంచి దేవా వారిని విడుదల చేయమని కోరుకుంటున్నాను దేవా. అదేవిధంగా నేను ఉదయకాల సమయంలో నీ మందిరానికి వచ్చిన నాయన తండ్రి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనులు దేవ తండ్రి నీ చిత్తానుసారంగా జరిగే కృపను దయచేయమని కోరుకుంటున్నాను దేవ తండ్రి. నేను సంఘంలో ఉన్న చంటి పిల్లల్ని గురించి ప్రార్థన చేస్తున్నాం దేవా. నేను స్కూల్ పిల్లల్ని ప్రార్థన చేస్తున్నాం దేవ తండ్రి. కాలేజీకి వెళ్ళే పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాం దేవా. నీ యొక్క కాపుదల వారికి ఉంచండి దేవ తండ్రి. నాయన ఈ చీకటి శక్తి కానీ అంధకార శక్తుల్లో కానీ దేవ తండ్రి వారు పడకుండా దేవ వారిని క్షేమంగా ఉంచమని కోరుకుంటున్నాం దేవా. మందిరంలో ఉన్న వృద్ధుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను, పెద్దవారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం దేవ తండ్రి. నీ కృపను నీ యొక్క కాపుదలని దయచేయమని కోరుకుంటున్నాను దేవ తండ్రి. నాయన ఈ ఎండలకు కానీ ఏ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ ఎవరికి ఏమి జరగకుండా దేవా నీ చిత్తమైతే దేవా మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలని క్షేమంగా నడిపించమని కోరుకుంటున్నాను దేవా. మరొకసారి నేను తండ్రి సంఘం నిమిత్తము సంఘ కాపరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను దేవ తండ్రి. వారు చేస్తున్న ప్రతి పనులు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశనామం సంపూర్ణ